ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 2022లో ప్రారంభమైన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పనులకు దేవాదాయ శాఖ కమిషనర్ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో పార్కింగ్ తదితర సమస్యలు నిరంతరం తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు. ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. భాగ్యనగరంలోని పురాతన ఆలయాలలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తోంది. ఎల్లమ్మను దర్శించుకునేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఎల్లమ్మ దర్శనానికి వచ్చిన భక్తులను ఇప్పుడు పార్కింగ్ సమస్య వేధిస్తోంది. బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి వచ్చిన భక్తులు రహదారుల పక్కనే వాహనాలు నిలిపి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దీంతో దేవస్థానం వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మాకు దుకాణాలు అక్కడ ఉండే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ దుకాణాలు ఉంటే ఏం చేసారు మంచిగా అక్కడ కుల్ల అక్కడ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది మాకు. అక్కడ వస్తున్నామైతే గింత దుకాణాలు ఇచ్చారు మాకు సామాను పట్టది ఏమీ పట్టది. ఇలా కొంచెం పెట్టుకుంటున్నాం మేము. మొత్తం ఆ పార్కింగ్ మొత్తం ఈ దాకా మొత్తం వస్తుంది, రోడ్డు మీద దాకా వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి కార్లు అవి అన్ని ఇళ్ళకెళ్ళే వస్తున్నాయి. మొత్తం అక్కడ కాళ్ళని ఆపుతలేరు, ఏం ఆపుతలేరు. ఇంకా అక్కడికి వెళ్ళి కాళ్ళు వస్తున్నాయి, ఇక్కడికి వెళ్ళి కాళ్ళు వచ్చి మొత్తం ఇబ్బంది అయిపోతుంది మాకు. మొత్తం జామ్ అయిపోతుంది. ఉన్నది కానీ అక్కడ ఇంకా కాలేదు. అది మొత్తం ఇబ్బంది అయిపోతుంది మాకు. మా దుకాణాలు మాకు ఉంటే ఇంత టెన్షన్ ఉండకపోతున్నామ్మా. మమ్మల్ని పరిచయం చేసేసారు. ఇక్కడ మాకు గిరాకు 10 కాయలు అమ్ముతలేము. ఇక్కడ మేము ఒక 100 కాయ అమ్ముకుంటలేము, 10 కాయలు అమ్ముకుంటలేము. ఏడు తెచ్చిన పూలు ఎక్కడున్నాయి అట్లనే ఉంటున్నాయి. ఈ ట్రాఫిక్ వల్ల మాకు అస్సలు ఇబ్బంది లేదు. 10 కాయలు అమ్మలేము, పొద్దున్న నుంచి 10 కాయలు అమ్మలేము. ఏమన్నా అంటే రోడ్డు మీద కంటే లోపలికి ఏడు వస్తారమ్మా, అంత లోపలికి వస్తారని చెప్పట్లో కరెంటు కూడా లేదు మాకు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. వీరంతా తమ వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఎక్కడ పడితే అక్కడ నిలుపుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని 2017లో ఆధునిక సౌకర్యాలతో కూడిన 6 అంతస్తుల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను 5.5 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. మొదట్లో పనులు చకచకా జరగగా పునాది తవ్వకాల్లో రాతి పొరలు ఉండడంతో మొదట గుత్తేదారు తప్పుకున్నాడు. బండ్లన్నీ ఇక్కడ 3 లైన్లు బండ్లు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది. అక్కడ నుండి వెహికల్ వచ్చడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వచ్చిన పబ్లిక్ నా ఏమనలేము. వాళ్ళు చెప్పినా ఇనేట్లాగా వాళ్ళు లేరు. లోపల పెట్టుకుందామంటే మాకు కరెంటు కూడా లేదు, బయట పెట్టుకుంటున్నాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది మాకు. మాకేంటంటే ఆదివారం మంగళవారము ఈ కార్లు అవి ఇవి రాకపోతే ఇబ్బంది ఉంటుంది. వెహికల్స్ అనేది కొంచెం డైవర్ట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బండ్లన్నీ ఇక్కడ పనులు మళ్లీ మొదలై 3 స్లాబులు వేసిన అనంతరం గుత్తేదారుకు డబ్బులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్ తప్పుకున్నాడు. దేవస్థానానికి సంబంధించిన నిధులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటిని తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. దేవాదాయ శాఖ కమిషనర్ ఇందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరో 3 స్లాబులతో పాటు మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంది. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి 700 చరిత్ర ఉంది ఇప్పటికే. అయితే ఈ ఎల్లమ్మ తల్లి దర్శనంకి ఎంతో మంది రోజుకి వేలాది మంది వస్తుంటారు పోతుంటారు. అలాంటిది బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే పార్కింగ్ కి ఇబ్బంది తప్పట్లేదని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటున్న బిల్డింగ్ అయితే ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అని చెప్పి నిర్మాణం చేశారు. 7 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ ని నిర్మాణం చేశారు కానీ ఇప్పటికైతే ఇది పూర్తి అయితే అవ్వలేదనే చెప్పాలి. సో G+2 ఫ్లోర్స్ ఇది వేశారు కానీ ఇది జస్ట్ స్లాబ్స్ వరకే వేశారు. అక్కడ ఉన్న ఇనుప అంతా కూడా మొత్తం పాడైపోతున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి
పని అయితే పూర్తవ్వడం లేదు ఇప్పటికైతే. అయితే ఇక్కడ ఎవరైతే వస్తూ ఉంటారో భక్తులు వాళ్ళ వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అంటే ఇక్కడ బల్కంపేటలో ఎల్లమ్మ గుడి దగ్గర చూసుకున్నట్టయితే మనకు అంత ట్రాఫిక్ అంతరాయం అవుతుందనే చెప్పాలి. ఇంకా ఆదివారం మంగళవారం వస్తే అయితే ఇంకా విపరీతంగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. సో వచ్చేపోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. దానితో పాటు ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ షాప్ల ముందు వచ్చి పార్కింగ్ చేయడము, రోడ్ అంతా బ్లాక్ చేయడము, దానితో పాటు ఈ పార్కింగ్ వలన షాపులను కూడా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ షిఫ్ట్ చేశారని చెప్పి వ్యాపారులు కూడా వాళ్ళు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చే భక్తులకి అయితే పార్కింగ్ ఇక్కట్లో తప్పలేదనే చెప్పాలి. ఈ మల్టీ లెవెల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ పనులు త్వరగా పూర్తి అవుతే ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్పి కూడా మనతో అంటూ ఉన్నారు. సో ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర చూసుకోవాలంటే అసలు ఎవరైనా ఇంకా ఆలయానికి వచ్చిన వాళ్ళే కాదు, ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే వాళ్ళు సోమవారం ఆదివారం మంగళవారం వచ్చిందంటే చాలు ఎంతో భయపడుతూ ఉంటారు. అయినా కానీ ఇప్పటి వరకైతే అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఆలయానికి ఎంత అమ్మవారు ఎంత స్పెషల్, ఇక్కడ పార్కింగ్ అంటే కూడా అంత భయపడే పరిస్థితి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.